శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణుని జనన ఘట్టము, అందుకు సంబంధించిన విశేషములు, ధర్మ మర్మములు, తత్వమును, పరమార్థమును, సందేశమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 4వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నారద మహర్షి, కంసుడు వీళ్ళిద్దరి మాటలు ఇచ్చారండి ఈ అధ్యాయంలో. వైశాఖ బహుళ పాడ్యమి నాటి రాత్రి మొదటి జాము వెన్నెలలు యమున నీటిపై ప్రతిబింబించి కొన్ని కోట్ల వెండి నాణెములు నీలమణులతో కలబోయుచున్నట్లుండెను. గ్రీష్మాతపముల వలన వడదెబ్బ సోకి జ్వర తీవ్రత చెందిన మందవాయువులు యమునా తీరమున జలములను కదలించి తమ దేహములపై చల్లుకొనుచుండగా వెన్నెలలు చల్లని ఉపచారములు చేయుచు వాయువులను యమునా తీరము నుండి మెల్లగా లేవతీసి ఆ పశ్చిమ కూలముననున్న మధురా నగరము రాసబాటలలోనికి నడిపించి రాజభవనముల ద్వారముల నుండి గవాక్ష జాలకముల నుండి కంసుని రాజప్రాసాదము లోపలి విశాల చంద్రశాలయందున్న పర్యంకములను చేర్చుచున్నవి. అందొక పర్యంకముపై కైలాస శిఖరము వలె నిశ్చలమై ఉన్న ఒక జటాజూటమును స్పృశించుచున్నవి. గవాక్షము నుండి పిల్లవాయువులతో వెంట వచ్చిన వెన్నెలలు అతని ఉన్నత జటాజూటమునందలి తెల్లని కేశములపై బడి మెరపు తీగలను పుట్టించుచున్నవి. ఆసీనుడై ఉన్న ప్రాంసు విగ్రహము గల ఆ వ్యక్తి చుట్టూను ఆవరించి ఉన్న ఆకాశమునందు మంద్రమంద్రముగా వీణమీటుల శబ్దములు వినిపించుచున్నవి. మందస్మితమైన అర్ధనిమీలితములైన ఆ మహానుభావుని నేత్రములు సగము విచ్చుకొనిన తెల్ల కలువ మొగ్గల వలెనున్నవి. ప్రక్కను నల్లని దారుపీఠముపై వీణయు కమండలువు భద్రము చేయబడి ఉన్నవి. అతని పాదపీఠమునకు సమీపమున రత్నకంబళముపై ఆసీనుడై ఉన్న కుండల కిరీట కంకణధారి పెద్ద కన్నులవాడు కోరమీసములవాడు నమస్కరించి ఇట్లనెను. తాము సర్వజ్ఞులు, అతీతానాగత ప్రజ్ఞ కలవారు, యుగ పరివర్తనమునకు అనుకూలముగా పరాశర మునీంద్రులకు బాల్యముననే తాము విష్ణుమంత్రము ఉపదేశించిరని పెద్దలు చెప్పుదురు. తాము నిరంతర నారాయణ మంత్రోచ్చారణము శ్వాసగా చెప్పింతురని మా తండ్రి ఉగ్రసేనుడు తెలిపెను. నాకును విష్ణుమంత్రము ఉపదేశింపుడని తమ్ము వేడుకొంటిని. తాము వాసుదేవ మంత్రము ఉపదేశింతుమనియు సమయమునకై వేచియుండుమనియు సెలవిచ్చితిరి. తలవని తలంపుగా నేడు తమరు మా ఇంట పాదము పెట్టుట మాకు ఆశ్చర్యము కలిగించినది. నాకు ఆ సమయము సమీపించేనేమో సెలవిండు అన్నాడండి కంసుడు. అప్పుడు నారదుడు అంటూ ఉన్నాడు, కంస, నీవు నిరంతర మద్యపాన నిష్ఠాగరిష్ఠుడవు. దానికన్నా వాసుదేవ మంత్రము రుచిగా ఉండునని నమ్ముచున్నావా అన్నాడండి. అప్పుడు కంసుడు అంటున్నాడు, ఆత్మసాధనకు దేహముతో సంబంధమేమి? చూడండి, కంసుడు తాను చేసే చెడ్డ పనులను సమర్థించుకుంటూ ఉంటాడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మసాధనకు దేహముతో సంబంధమేమి అంటే మద్యపాన నిష్ఠాగరిష్ఠుడవు అన్నాడు కదండి. మద్యపానం తీసుకుంటాను నేను, నిజమే, కానీ అది దేహంతో కదా తీసుకునేది అంటున్నాడండి. అప్పుడు నారదుడు అంటున్నాడు, ఆత్మను ఆశ్రయించుకొని శిష్యుని వలె చెరించున్నదే కదా దేహము. చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మను ఆశ్రయించుకొని ఉంటుందట దేహము. ఎలా ఉంటుంది? ఆత్మ గురువైతే ఈ దేహము శిష్యుడిలాగా ఆత్మను ఆశ్రయించుకొని ఉంటుందటండి. నిరంతరము రాజకీయపు కుట్రలలో మునిగి హత్యలు చేయుచున్న నీ మనస్సునకు మంత్రోపాసనము ఎట్లు సాధ్యము అన్నాడు. అప్పుడు కంసుడు అంటున్నాడు,
రాజకీయములు రాజునైన నాకు తప్పవు, అవి నా మనస్సును అంటవు. హత్యలు చేయునది నా శరీరము, నేను కాదు. చూడండి వాడి సమర్థన. హత్యలు చేసేది ఎవరు? నా శరీరం అయ్యా, నేను కాదంటున్నాడు. అయినను హత్య అనున్నది చేయబడువాని పూర్వకర్మమును అనుసరించి ఉండునే కానీ చేయువానికి కర్తృత్వం ఎక్కడిది? నేను ఒకడిని చంపాను, వాడు చచ్చాడు, అది వాడి పూర్వకర్మ, అంతేకాని నాకేం బాధ్యత ఉంది అంటున్నాడండి. నేను ప్రభువగుటకు ఇష్టము లేని వారు ప్రజలను నాపైకి తిరుగుబాటు చేయించి తమ దుష్కర్మకు లోనై తామే చనిపోయిరి. నేను దయ ఎరుగని వాడను కాను. నన్ను దుష్టునిగా నిర్ణయించి నేను రాజగుటకు ఇష్టపడని మా తండ్రి ఉగ్రసేనుని చంపక కారాబద్ధుని చేసి తిని. నేను ఎంత జాలిగలివాడినో చూడండి అంటున్నాడు. మా నాన్నని చంపలా, కేవలం జైల్లో పెట్టాను కనుక నేను దయగలిగిన వాడిని అంటున్నాడండి. ఇక దేవకుని పుత్రికయగు దేవకి శిశువులను హత్య చేసి తినని ప్రజలు నినాదములు రేపుచున్నారు. సత్యము తమపోటి పెద్దలకు గోచరించునే గాని పామరులకెట్లు తెలియను? తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము. దేవకి గర్భమున పుట్టిన శిశువు నన్ను చంపునని అశరీరవాణి స్పష్టముగా వినిపించినది. నన్ను నేను రక్షించుకొనుట తప్పగునా అంటున్నాడండి. నన్ను నేను రక్షణ చేసుకోవాలిగా, అందులో భాగంగా వాళ్ళని చంపాను, అంతేగాని ఇది తప్పెట్లా అవుతుంది అంటున్నాడు. అప్పుడు నారదుడు అంటున్నాడు, వాసుదేవ మంత్రము ఉపదేశింపుమంటివి కదా, ఆ వాసుదేవుడు నిన్ను రక్షించునను నమ్మకము లేదా? చాలా ఇంపార్టెంట్ అండి. ఏమయ్యా, నిన్ను నీవు రక్షించుకోవాలి, నిజమే. నిన్ను రక్షించుకోవటం కోసం ఎదుటి వాళ్ళని చంపుతున్నావు, కానీ నువ్వేమడిగావు? వాసుదేవ మంత్రం ఉపదేశించమని అడిగావు. నిన్ను ఆ వాసుదేవుడు రక్షిస్తాడుగా, ఎదుటి వాళ్ళని నువ్వు చంపటం ఎందుకు? ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తాడు కదా అంటున్నాడండి. ఆ నమ్మకం నీకు లేదా అంటున్నాడు. అప్పుడు కంసుడు, ఇంతవరకు నేను ఎరుగని దేవుడు నన్ను రక్షించునని ఎట్లు నమ్మగలను? అప్పుడు నారదుడు అన్నాడు, నిన్ను చంపునది అష్టమ గర్భమున పుట్టిన వాడని కదా, మరి మిగిలిన వారిని ఎందులకు చంపితివి అంటే కంసుడు అంటున్నాడు, ఏమో ఎవరు చెప్పగలరు? వ్రణశేషము శత్రుశేషమును ఉంచరాదని మీ బోటి పెద్దలు చెప్పుదురు. వసుదేవుడు నాకు గర్భశత్రువు, అతనికి దేవకిని ఇచ్చి నా తండ్రి నన్ను అవమానించెను. అయినను సహించి వధూవరులను సంతోషముతో రథమున సాగనంపుటకు సిద్ధపడితిని. ఇంతలో అశరీరవాణి వినిపించినది. అప్పుడు నారదుడు అంటున్నాడు, వసుదేవుడు నీకు గర్భశత్రువెట్లయ్యను? సూరసేనుని వంశము వాడగు వసుదేవుడు ఈ మధురా రాజ్యమునకు వారసుడు. అంటే ఈ మధురా రాజ్యానికి అసలు వారసుడు ఎవడండి? అసలు వారసుడు ఈ వసుదేవుడండి. అతడు రాజ్య పరిత్యాగము చేసి గోగణములను సేవించుచు గ్రామ ప్రజలను ఉద్ధరించుటకు దీక్ష వహించెను కనుక నీ తండ్రి ఈ రాజ్యమునకు రాజయ్యను. నీవు తండ్రిని చెరపట్టి ప్రభువుగా మెలగుచున్నావు. మరి శత్రుత్వము వసుదేవుని యందు ఉన్నదని అనుట ఎట్లు? అంటే కంసుడు చెప్తున్నాడు, నిష్పక్షపాతముగా చూచినచో ఈ మధురా రాజ్యము వసుదేవునిది కూడా కాదు, చంద్రవంశీయులదే కాదు, విదేశీయులైన యవనులు గెలుచుకొన్నది. కంసుడు ఏమంటున్నాడు? ఇది విదేశీయులదయ్యా, యవనులు గెలుచుకున్నారు ఇది అని చెప్తున్నాడండి. అంటే వాడి రీజనింగ్, వాడి లాజిక్ వాడు చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు కంసుడు? త్రేతాయుగమున దశరథుని కాలమున లవణాసురుడను యవన ప్రభువు పరిపాలించెను. రాముని అరణ్యవాస కాలమున రాజ్యము అరాజకము కాగా లవణాసురుడు విజృంభించి లోకకంటకుడై ప్రవర్తించెను. ఉప్పు వాణిజ్యమునకని పేరు పెట్టి కొన్ని వేల యవన కుటుంబములను భరతభూమిలోనికి దింపెను. వారందరూ వేద ధర్మ విరోధులై బ్రహ్మావర్తమందలి ఆచారములను రూపుమాప యత్నించిరి, ప్రజలను పీడించిరి, ధనికులై ఈ దేశమున స్థిరపడిరి. రాముడు పట్టాభిషిక్తుడైన వెనుక శత్రుఘ్నుడు లవణాసురుని చంపెను. అప్పటి నుండి సూర్యవంశము వారే మధురలలో
వేదధర్మమును నిలబెట్టిన ప్రభువులు. కాలక్రమమున సూరసేనుడు మధురను ఆక్రమించి ప్రభువయ్యను. అతడే దీనికి వారసుడు కానప్పుడు వసుదేవుడెట్లగును అన్నాడండి. అప్పుడు నారదుడు అంటున్నాడు, కనుక నీవు రాజగుటలో తప్పు లేదందువు, బుద్ధిమంతుడవు. నీకు వసుదేవుడు శత్రువగుటకు కారణము ఇదియే అనుకొందును అన్నాడు. అప్పుడు కంసుడు అంటున్నాడు, రాజ్యము పరిపాలకుల కోసము కాదనియు రాజు ప్రజల కోసమనియు వసుదేవుని సిద్ధాంతము. అది మంచిదే. రాజులందరూ ప్రజలను కాపాడక నమిలి భక్షించుచున్నారా? వసుదేవునకు అధికారం అన్నచో గిట్టదు. ప్రభుత్వమును కూలద్రోయు బుద్ధి కలవాడతడు. సంపద అనగా ధనము కాదనియు గోవులు సస్యము మాత్రమే సంపద అనియు అతని మతము. గోవులను సస్యమును స్వేచ్ఛగా అనుభవింపనిచ్చినచో ప్రజలు పరిపాలకులను లెక్కచేయుదురా? ప్రజలను ప్రభువులకు అధీనులుగా చేయనచో శాంతిగా జీవింపరు. అంటే ప్రజలను ఏం చేయాలండి? ప్రభువులకు అధీనులుగా చేయాలి. అట్లా చేయకపోతే శాంతిగా జీవింపరు. ప్రజలను పిడికిట పట్టి ఉంచుటకు ధనము ముఖ్య సాధనము. ధనము అధికారమును పుట్టించును. అధికారము అంతర్యామి దేవతగా ప్రజలను పట్టి ఉంచును. మా తండ్రి కూడా నా ఈ సిద్ధాంతమునకు అంగీకరింపడు. కనుకనే దేశక్షేమమును కోరి మా తండ్రిని వసుదేవుని కారాబద్ధులను చేయవలసి వచ్చినది. ఇందు నాకు స్వార్థమేమియును లేదు. వాడి లాజిక్ వాడిది. అంతేకాదు, వసుదేవుడు గ్రామములలో కర్షకులను పశుపాలకులను బలిష్ఠులను చేసి రెచ్చగొట్టి గ్రామ పరిపాలనము ఏర్పరచెను. తన ఈ ప్రణాళికకు మొట్టమొదటి సాధనముగా వ్రజమను గ్రామమును స్వీకరించెను. అందు నందగోపుడను వానిని గోగణములకు సస్య సంపదకు రాజుగా చేసి మాకు రాజద్రోహము చేసెను. సహించి ఊరకుంటిమి. 10 సంవత్సరములలో గోవర్ధనగిరి చుట్టూనున్న 500 గ్రామములను వ్రజ పరిపాలకములుగా చేసెను. నందగోపుడు వైశ్యుడు. క్షీరమమ్ముకొని సస్యమమ్ముకొని మధురానగరమునకు రాకపోకలు చేయుచు మా అనుమతితో ద్రవ్య వినిమయము పొందవలసిన వైశ్యులు మాతో ద్రవ్యముతో సంబంధము లేక స్వతంత్రముగా సంపదలను అనుభవించుచు ప్రభువులుగా మెలగుచున్నారు. వైశ్యులు ప్రభువులైనచో భరతభూమిని ఏ యవనులకో బర్బరులకో బేరము పెట్టుదురు. దానిని అరికట్టి అణచుటకై వసుదేవుని కారాబద్ధుని చేయుట మాకు కర్తవ్యము కాదందురా అన్నాడండి. అప్పుడు నారద మహర్షి అంటున్నాడు, కాదనము. కానీ ఈ తర్కము కలవానికి సనాతన ధర్మము బోధించి లాభము లేదు. నా విష్ణు పృథివీపతి అను వాక్యమును అనుసరించి ప్రజల సుకృత దుష్కృతములను బట్టి ప్రభుత్వములు ఏర్పడుచుండును. ఏ ప్రభుత్వమునందైనను విష్ణుశక్తియే పరిపాలించుచు ప్రజలకు తగిన విధమున మెలగుచుండును. ఆ విష్ణువే మీ దేవకీ గర్భమున పుట్టి నిన్ను చంపునని అశరీరవాణి పలికినది కదా. దానిని బట్టియే నీవు కల్పించిన మార్గము ధర్మమో అధర్మమో తెలుసుకొనవచ్చును అన్నాడండి. అప్పుడు కంసుడు అంటున్నాడు, ఈ సిద్ధాంతము సత్యము కాదని తెలుపుటకే దేవకీ వసుదేవులను చెరపట్టి తిని. ఆమె అష్టమ గర్భము నష్టమైనచో మీరు రాజధర్మమును గూర్చిన అభిప్రాయములను మార్చుకొందురా అని అడిగాడు. అప్పుడు నారదుడు, అట్లే జరిగిన నాడు నేనే ఎలా విష్ణువు కూడా మార్చుకొనవలసి ఉండును. ఇంతకును నీకు వాసుదేవ మంత్రము ఎందులకు అడిగాడు. అప్పుడు కంసుడు అంటున్నాడు, వాసుదేవుడే నా మూలమున రాజధర్మము స్థాపింపగలడని లోకమునకు తెలియుటకు అనగా నారదుడు అంటున్నాడు, ఇప్పుడు దేవకి అష్టమ గర్భము ధరించి ఉన్నది కదా, ఇంతలో మంత్రమెందులకు? నీవు బలాబలములు తేల్చుకొనిన వెంటనే నేనును వాసుదేవ మంత్రమును నీవు నిమిత్తముగా వ్యాపింపచేయుటకై మధురకు వచ్చేదను. తొందర ఏముందయ్యా, కానీ నీవు నిమిత్తంగా
నేనే వస్తాను, కంగారెందుకు అంటున్నాడండి నారద మహర్షి. నారద మహర్షి ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి వాసుదేవ.